హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి డైరీ బ్లాగ్స్. ఈరోజు మనం కుంకుమ బన్నులు యూజ్ చేస్తాం కదా, వెండి కుంకుమ బన్నులు. చూడండి ఎంత బ్లాక్గా అయిపోయిందో. ఇది ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని వాటర్ పెట్టుకోవాలి. వాటర్ పోసుకుని వాటర్ బాగా బాయిల్ అవనివ్వాలి. మనం ఇవి వస్తువులు వేసుకుంటాం కదా, కుంకుమ బన్ని, ఇంకా వెండి వస్తువులు ఏమన్నా అవి యూజ్ చేసుకున్నాక అవి ములిగిలా వాటర్ వేసుకుంటే చాలు. ఇది చూడండి ఎంత బ్లాక్గా అయిపోయిందో, మొత్తం నల్లగా అయిపోయింది. బయట ఉంచితే అసలు సిల్వర్ లాగే లేదు, నల్లగా అయిపోయింది. ఇప్పుడు వంట సోడా ఉంటుంది కదా, అది వేసుకోవాలండి. మనం వంటల్లో యూజ్ చేసుకునే సోడా ఉంటుంది కదా, బేకింగ్ సోడా, ఆ వంట సోడా వేసి బాగా బాయిల్ అవనివ్వాలి వాటర్. కుంకుమని కూడా ఇందులో వేసేసి బాగా మరగనిద్దాం. ఇలా బాయిల్ అవుతూ ఉంది కదా, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. చూడండి ఇప్పుడు దీన్ని మనం ఒకసారి టూత్ బ్రష్ ఉంటుంది కదా, ఏమన్నా పాత టూత్ బ్రష్లు ఉంటాయి కదా, అవి క్లీన్ చేసుకుందాం. అది పెట్టి పాత టూత్ బ్రష్, మనకి డిష్ వాష్ ఏదో ఒకటి ఉంటుంది కదా, అది పెట్టి ఒకసారి తోముకుందాం బాగా. లోపల బయట కూడా ఒకసారి ఫుల్గా సోప్ అప్లై చేసేసుకుందాం. ఇలా ఫుల్గా ఒక 5 minutes ఫుల్గా తోమేసుకున్న తర్వాత వాష్ చేసేద్దాం. చాలా ఈజీగా పోతుందండి మొత్తం మురికి. చూసారా ఫ్రెండ్స్ ఎంత తెల్లగా వచ్చిందో? ఇందాకడికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది. చాలా వరకు మురికంతా పోయింది. డిఫరెన్స్ చూసారండి, ఎంత బ్లాక్గా ఉన్నది ఎంత వైట్గా వచ్చిందో. మీరు అబ్జర్వ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.